మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో బీరకాయ పుదీనా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా పచ్చిమిరపకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. పుదీనా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. రోట్లో వెల్లుల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, రాక్ సాల్ట్, కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా నూరుకోవాలి. పుదీనా ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఉడికించుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పుదీనా బీరకాయ రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.